కన్సంప్షన్ లీటర్స్ రిక్వైర్మెంట్ కన్సంప్షన్ ఉంటుంది. ఒక ఇంటికి మనకు ఒక 2 గ్యాలన్లు వచ్చింది అనుకుందాం, అది రావడం లేదు. రాకపోతే ఇప్పుడు మనం ఏం చేసి మోటార్లు పెడుతున్నారు. మీ ఎండి గారేమో మొన్న అక్కడ ఇప్పటికే పబ్లిక్ లో తిరగలేకపోతున్నాము. మళ్ళీ ఇది ఒకటి మోటార్లు వీకుడు అది వీకుడు. ఎందుకంటే మీరు ఇచ్చే సప్లై సరిగ్గా ఇస్తే మోటార్ ఎందుకు పెట్టుకుంటాడు? కాంప్లెక్స్ అలా మీదికి ఎక్కాయి. మీరు ఇచ్చే 1 అవర్ ఉంటుంది కాబట్టి ఆ 1 అవర్లో మీదికి ట్యాంకర్లకు లేకుంటే సబ్బులకో లాగేసి పెట్టుకుంటాడు. మీరు మోటార్ పెట్టారు అని చెప్పి వస్తుంది. అంటే మీరు ఇచ్చే టైం ప్రకారం న్యాచురల్ స్లోప్లో వచ్చే పరిస్థితి లేదు, అన్లెస్ అంటే నా మోటార్ పెట్టుకుంటే తప్ప. కాబట్టి రిక్వైర్మెంట్ని బట్టి ఆ టైం పీక్ అవర్స్లో ఎంత వదులుతున్నారో ఎంత వదలాలనేది మీరు జాగ్రత్తగా చూసుకొని రిక్వైర్మెంట్కు నేను అది నేచరే చేయాలి. కాబట్టి ఇచ్చేది ఏదో మీ రిక్వైర్మెంట్ ఏముందో మీరు హెడ్ ఆఫీస్లో చెప్పలేరు కాబట్టి ఇక్కడ చెప్పండి, నేను హెడ్ ఆఫీస్లో మాట్లాడేదాన్ని. లేకుంటే ట్యాంకర్ సప్లైయా లేకుంటే ఏదైనా ఆల్టర్నేట్ సప్లై మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు స్టాక్ ఇప్పుడు వచ్చినాయి సార్. మనకు కూడా ఒక 2 days బ్యాక్ నుండి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు మొన్నటిదాకా స్ట్రైక్ ఉండే సార్, వాళ్ళది కొద్ది ప్రాబ్లం ఉండే. ఇప్పుడు 3 లైట్లు తీసుకొస్తారన్న, 3 లైట్లు 4 లైట్లు తీసుకొస్తారు. 3-4 నెలల నుంచి పనిచేయ. ఇప్పటి వరకు నేను ఒక 4-5 సార్లు జోనల్ కమిషనర్ గారికి కూడా ఇచ్చొచ్చాను, 4 సార్లు వరకు ఇచ్చొచ్చాను. మనం చెప్పడం అయింది, ఎన్నిసార్లు చెప్పినా పాపం వాళ్ళు కూడా చేయడానికి అక్కడ అవతల సైడ్ వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉన్నామని అంటున్నారు. వాళ్ళు స్ట్రైక్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాకపోతే 3 లైట్లు 4 లైట్లతో మన డివిజన్ మొత్తం కవర్ అవుదండి. చాలా పెద్ద డివిజన్ కాబట్టి మనకి త్వరితగతిన ఇన్ని రోజులు ఆపి పెట్టారు కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ స్ట్రీట్ లైట్స్ మేజర్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇక్కడ ఎప్పుడన్నా మీ అశోక్ కంప్లైంట్ ఇస్తే 2-3 పంపిస్తుండంట. పాపం ఆయన కూడా ఏం చేస్తాడు, ఎన్ప్లేస్ అయిపోయిన సార్ అంటాడు. దీనికి రెమెడీ ఏంటి అని ఫోన్ చేశారు. అవును అవును, ఒక్కసారి చూసి నేను కూడా మాట్లాడతా. ఈరోజు ఎలక్షన్ ఉంది కాబట్టి వదిలేసి రేపు మాట్లాడతాను. నేను రేపు ఎల్లుండి ఏదైనా అవసరం ఉంటే నేను మళ్ళీ నా దగ్గర ఒకసారి రివ్యూ మీటింగ్ పెడతాను. ఓకే రైట్. కమిషనర్ పరిధిలో ఉంది కాబట్టి ఒకసారి నేను వాళ్ళతో కూడా 2 daysలో నా దగ్గరనే అందరు జెడ్సీలను పిలిచి రివ్యూ పెట్టుకుంటారు ఇంటికాడ. మీకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇప్పించి, మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా మీరు ఏం చేయలేరు అన్లెస్ అంటుల్ మీకు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ కోటా రిలీజ్ చేయాలి. ఎన్ని స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, మీరు ఎంత మన ఇచ్చారు దీనికి, ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే తప్ప మీరు పెట్టలేరు. కాబట్టి మ్యాక్సిమంగా 100% కాకపోయినా మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, దానికి ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు ప్రతిసారి డోర్ టు డోర్ ఇది నోట్ చేసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు చేయాల్సిన పని శానిటేషన్ వర్క్ ఇస్తారు. ఆ శానిటేషన్ వర్క్ చేయాలన్నా, బిఎల్ఓ ఈ స్లిప్స్ వర్క్ చేయాలన్నా, బిఎల్ఓ వర్క్ చేయాలన్నా వాళ్ళకి అర్థం కాదు. అర్థమై అవుతుంది కానీ ఇబ్బంది అవుతుంది 2 వర్క్లు సైమల్టేనియస్గా చేయాలంటే. కాబట్టి మనం కమిషనర్ గారికి చెప్పి బిఎల్ఓస్కు సపరేట్గా, ఎందుకంటే డిపార్ట్మెంట్లో మొన్ననే ఏదో 2,000 కోట్ల రూపాయలు మాకు ట్యాక్సులు వచ్చినాయని చెప్పుకోరు. కాబట్టి అడిషనల్గా అవసరం ఉంటే అవుట్ సోర్సింగ్, వీళ్ళు కూడా అవుట్ సోర్సింగ్లు ఉన్నారు. అడిషనల్గా బిఎల్ఓస్ కూడా అవుట్ సోర్సింగ్ తీసుకోవాలని ఒకటి పెట్టాల్సి ఉంటుంది లెటర్. అవసరం ఉంటే మనం అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. మంత్లీ ఎన్నిసార్లు కావచ్చు. లాస్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్లో 30 మెంబర్స్ పేర్లు తీసేశారు కదా. నేనేమంటున్నా అంటే ఒక్క దాంట్లో సపోజ్ ఒక స్వీపర్ ఒక రోజు డుమ్మా కొట్టాడు అనుకో, నెలలో ఎన్ని రోజులు పోవచ్చు డుమ్మా, అబ్సెంట్ తీసుకోవచ్చు. దానికి లిమిట్ ఏదన్నా లిమిట్ ఏం లేదు సార్. వాళ్ళకి 4 వీకాల్స్ ఉంటాయి సార్. 1 monthకు 4 వీకాల్స్. 4 వీక్స్ ఉంటే వాళ్ళకి జీతం రాదు. జీతం రాకుండా పర్లే అని డుమ్మలు కొడతారు. అంటే మెడికల్ గానే ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఫిట్నెస్ ఏదో తెస్తున్నారు, మళ్ళీ అదో ప్రాబ్లం. అందులో ఏజ్డ్ ఎక్కువ 60 అంటే పాపం అంత ఏజ్డ్ పర్సన్స్ పెట్టి రోడ్ల మీద ఊపుమంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అది ఆ సగం మంది అవుట్ సోర్సింగే ఉండొచ్చు. అంత అవుట్ సోర్సింగే. అలా వేరే అడిషనల్ బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి. రిటైర్మెంట్
బెనిఫిట్స్ ఏముంటాయి? పిఎఫ్ ఈఎఫ్ ఉందా? ఈఎస్ఐ పిఎఫ్ మళ్ళీ పెన్షన్ రాదు కదా, పెన్షన్ వస్తుంది. వస్తుందా? ఈఎస్ఐ పెన్షన్ ఈఎస్ఐ వస్తుంది, ఓన్లీ ఈఎస్ఐ వస్తుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మిగతా కుక్కుడుపల్లికి వస్తారు ఎవరన్నా? కుక్కుడుపల్లి, బాలానగర్కి, సికింద్రాబాద్కి, అంబర్పేట్కి, దగ్గరలో ఇక్కడ హిమాయత్ నగర్ చుట్టుపక్కల ఎంతమంది చెప్పండి? ఒక్కరేనా? ఇది మేజర్ ప్రాబ్లం. మీరు ఇది రాసుకో చంద్రశేఖర్, కమిషనర్ గారితో మాట్లాడి శంషాబాద్లే పని చేస్తారు. వీడు దాకా ఎందుకు రావాలి? అది మనం 100% చాలా క్వశ్చన్ చేయాలి. రాసుకోండి. చిన్న సబ్మిషన్ సార్, యాక్చువల్లీ అవుట్సోర్సింగ్ వాళ్ళకి మనం ఇయర్ బాండ్ ఒకటి రాపిస్తాం. అందులో ఏమని ఉందంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళు వర్క్ చేసే ఏరియాకి వితిన్ 5 kilometers రేడియస్ లో ఉండాలని కూడా కాంట్రాక్ట్ లో ఉంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళు సైన్ చేస్తున్నారు. శంషాబాద్ ఇది బయటకు వచ్చిందంటే వాళ్ళు బాండ్ ఎట్లా ఇచ్చారని వీళ్ళని మారమంటారు. అదొక ఇష్యూ. అవును, ఇష్యూ ఏం లేదు. వాళ్ళని ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తారు, తీసి పడేయరు. వాళ్ళని వాళ్ళని ఎవరు తీసి పడేయరు. తీసి పడేసి ఊకుంటాం ఆమె. తీసుకురాలేదా? మంచిగా అందరూ రావాలి. ఇంకా బయటకి తీసుకో. రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా బస్తీలలో మంచినీటి సమస్య ఉంది, అదేవిధంగా శానిటేషన్ సమస్య ఉంది. ఈ అకాల వర్షం వల్ల చాలా ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్ రావడం లేదు, ఉన్న పోల్స్ పడిపోవడం. ఇవన్నిటిని రివ్యూ ఎందుకు పెట్టామంటే ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి సమస్య పరిష్కారానికి మరి అధికారులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఆలోచించి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టాం. మరి అందరు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. శానిటేషన్ వర్కర్స్ శాలరీస్ పెంచాలని. దూర ప్రాంతాలకైనా వస్తున్నాం మేము. అది లిమిట్ ఏంటంటే 5 kilometers లోపల ఉన్న వాళ్ళే శానిటేషన్ వర్క్లో పనిచేయాలి. కాకపోతే కొంతమంది శంషాబాద్కి, కొంతమంది కుక్కుడుపల్లికి, కొంతమంది దూర ప్రాంతాలకైనా వస్తున్నారు కాబట్టి అది తప్పకుండా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ ప్రాంతంలో వాళ్ళు కనీసం 1-2 kilometers లోపల ఉంటే పని చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. శానిటేషన్ వర్కర్స్కి పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుంటారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రిట్రీట్ చేసేది సమితా సిబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా. ఏం చెప్పిందంటే, నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిపల్లి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది. కాబట్టి మరి దాని విషయంలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. ఉన్నాయి, దాన్ని నేనేం చెప్పాలి? అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుండు కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను.